నిన్న సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఒక ఎస్ఐ గారు నాయ బ్రాహ్మణ కులానికి సంబంధించిన క్షౌరశాలకు వెళ్లి మరి అతను ఏదో అడిగినట్టు సందర్భంలో లేడు అన్నా కూర్చోండి అని గౌరవంగా మాట్లాడితే నన్ను అన్నా అంటవారా అని చెప్పి మరి ఇష్టం వచ్చిన రీతిలో ఆ నాయ బ్రాహ్మణ సోదరుడి మీద మరి ఎస్ఐ గారు దాడి చేయడం, కొట్టడం, నానా బూతులు తిట్టడం నిజంగా ఇది సభ్య సమాజానికి చిక్కుచేటైనటువంటి విషయం. ఆయన అన్నదేంటి, ఆ నాయ బ్రాహ్మణ సోదరుడు రాము, పగడాల రాము అని కరీంనగర్ జిల్లాలో మన సాయినగర్ ఏరియాలో ఉంటాడు. అతని షాప్ వచ్చి కాన్పురాలో పనిచేసుకుని బతుకుతాడు. చాలా పేద కుటుంబం, వారు చేసుకుంటేనే బతికేటువంటి కుటుంబం. మరి అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ రాము అనే అతన్ని పట్టుకొని ఆయన అన్నదేంటి, అన్నా అన్నాడు. కూర్చోండి అన్నా అన్నాడు తప్పైన పదమా? ఈ ఎస్ఐ గారికి దానిలో తప్పు కనబడ్డదేంటి? వీరిని ఏమని పిలవాలి? వీరిని ఏమని గౌరవించాలి? సార్ అనాలనా? నేను పోలీసు వాళ్ళని సారాలని చెప్పి ఇక్కడ చట్టంలో ఉందా, రాజ్యాంగంలో ఉందా ఫలానా పోలీసు వారిని సారే అనాలని? అన్నా అంటే ఎంత గౌరవమైనటువంటి పదం. నందమూరి తారక రామారావు అన్నా అని పిలిపించుకోవడానికి ఇష్టపడుతుంది. అంత మహా నటుడు, ఇలా దేశమే గర్వించదగ్గటువంటి నటుడు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నా, తమ్ముడు అని సంబోధిస్తాడు. మరి అంతటి మహోన్నత వ్యక్తి అన్నా అని చెప్పి పిలిపించుకోవడానికి ఇష్టపడేటువంటి పదము కలిగినటువంటి ఆ పదాన్ని అన్నా అంటే నానా బూతులు ఇష్టం వచ్చినట్టు తిట్టుడు, ఆయన మీద దాడి చేయడం, కొట్టడం ఏ చట్టంలో రాసింది? అన్నా అనే పదం నిన్ను పిలువద్దు అనేది ఎక్కడ రాసిందో, ఏ చట్టంలో ఉందో మరి ఆ పోలీస్ అధికారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా దాడి చేస్తే నాయ బ్రాహ్మణుడు కదా, నాలుక లేని కులంలో పుట్టిండు కదా, దాన్ని దాడి చేస్తే ఊరుకుంటాడు అనుకోవచ్చు. కానీ నాయ బ్రాహ్మణులు ఎవరంతా చేతగాకుండా లేరు. నువ్వు నీ ఒంటి మీద యూనిఫామ్ ఉంటే ఉండొచ్చు కాక, మేము నీ యూనిఫామ్ ను గౌరవిస్తాం, పోలీస్ డిపార్ట్మెంట్ ను గౌరవిస్తాం. చాలా మంది పోలీస్ వాళ్ళు మా నాయ బ్రాహ్మణులు ఉన్నారు. మంచి మంచి స్థానాల్లో నాయ బ్రాహ్మణ సోదరులు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ లో పని